వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. జనవరి మాసంలో వైకుంఠ ఏకాదశికి ఏదైతే టీటీడీ టోకన్ల జారీ ప్రక్రియని అటు తిరుమలలో ఇటు తిరుపతిలో కూడా నెలకొల్పినటువంటి పరిస్థితి. అయితే భక్తులకి టోకన్లు జారీ చేసేటువంటి సెంటర్ల వద్ద ఏదైతే తొక్కిసలాట తిరుపతిలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క టికెట్ కౌంటర్ కోసం వెళ్లేందుకు భక్తులు ఒకరి మీద ఒకరు పడి దాదాపు 6 మంది చనిపోవడం, అనేక మంది గాయపడినటువంటి పరిస్థితి ఏదైతే బైరాగపట్టెడు పార్క్ వద్ద చోటు చేసుకున్నటువంటి సంఘటన. అయితే జరిగినటువంటి సంఘటన పట్ల రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యి వన్ మ్యాన్ కమిటీ వేసినటువంటి సందర్భం. ఎవరైతే రిటైర్డ్ జడ్జి సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో వన్ మ్యాన్ కమిటీ వేసి ఈ యొక్క తొక్కిసాట గల కారణాలు ఏమిటి, నిజ నిర్ధారణ చేసే విధంగా ఖచ్చితమైనటువంటి ఒక నివేదిక రాష్ట్ర ప్రభుత్వాన్ని సమర్పించాలంటూ కూడా రిటైర్డ్ జడ్జిని నియమించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రిటైర్డ్ జడ్జి సత్యనారాయణ మూర్తి తిరుపతి చేరుకోవడం జరిగింది. ఆయన అనేక దఫాలుగా కూడా అనేక మందిని విచారించినటువంటి పరిస్థితి. ఏదైతే తొక్కిసలాట గాయపడినటువంటి వారి వద్ద నుంచి చనిపోయిన కుటుంబాల వారి వద్ద నుంచి కూడా అనేక ఆధారాలు కూడా ఆయన సేకరించినటువంటి పరిస్థితి. క్షుణ్ణంగా ఏదైతే ఆ తొక్కిసలాట గల కారణాలు ఏమిటి అనేసని ప్రత్యక్షంగా ఉన్నటువంటి సాక్షులు ఎవరైతే గాయపడినటువంటి ఆ భక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారించి అసలు ఎందుకు జరిగింది ఏమంటూ కూడా దర్యాప్తులో భాగంగా ఆయన తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే అసలు తొక్కిసలాట ఎందుకు జరిగింది, ఎటువంటి క్యూ లైన్ సిస్టమ్ ఇక్కడ పెట్టారంటూ కూడా ఆయన కొండకెళ్ళి నేరుగా ఆ కొండ మీద ఉన్నటువంటి క్యూ లైన్లు ఆడ ఏదైతే టోకన్ జారీకి అక్కడ ఏర్పాటు చేసిన విధానం ఏంటి, తిరుపతిలో ఏర్పాటు చేసినటువంటి విధానం ఏంటి, ప్రస్తుతం తిరుమలలో ఈ యొక్క లైన్ ఏదైతే క్యూ లైన్లు ఏర్పాటు ఏ రకంగా ఉన్నాయి, అసలు ఎటువంటి విధానం భక్తుల కోసం ఈ క్యూ లైన్ పద్ధతి ఏ రకంగా టీటీడీ పాటిస్తుందంటూ కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అదే తరహా ఏదైతే తొక్కిసలాట జరిగినటువంటి బైరాగపట్టెడు ప్రాంతంలో కూడా ఆయనే స్వయంగా వెళ్ళి ఎక్కడైతే గేటు ప్రధానంగా చనిపోయినటువంటి భక్తులు స్థలం ఉందో ఆ గేటు వద్ద ప్రధాన గేటు వద్ద అక్కడికి వెళ్ళి కూడా ఆయన ఇక్కడి నుంచి ఏదైతే ఆ తొక్కిసలాట జరిగింది ఆ గేటు వద్ద నుంచి రామాయణాడు స్కూల్ వద్ద వరకు కూడా క్యూ లైన్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈ పార్కులో నుంచి క్యూ లైన్ ద్వారా రామాయణాడు స్కూల్కి వెళ్ళే విధంగా టీటీడీ ఏర్పాటు చేసినారు. అయితే వీళ్ళని పార్కులు ఎందుకు పెట్టారు, అంతమందిని ఒక్కసారిగా ఎందుకు పార్కులో ఉంచాల్సి వచ్చిందంటూ కూడా ఆయన అధికారులను క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఆ క్వశ్చన్కు అధికారులంతా కూడా నెమర్లు వేసుకుంటూ ఉన్నారని కూడా ప్రాథమికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఆ తొక్కిసలాట సంబంధించి అప్పుడు అక్కడ విధులు నిర్వహించినటువంటి డిఎస్పీ రమణ కుమార్ని సస్పెండ్ చేయడం జరిగింది. అదే రకంగా డైరీ ఫామ్ సంబంధించిన డైరెక్టర్ హర్నాథ్ రెడ్డిని కూడా సస్పెండ్ చేశారు. ఇదే తరుణంలోనే మరికొంతమంది టీటీడీ జేఓని బదిలీ చేయడం జరిగింది. అదే రకంగా ఎస్పీ సుబ్బరాయుని కూడా బదిలీ చేయడం జరిగింది. ఆయన సుబ్బరాయుడు స్థానంలో కొత్త ఎస్పీని కూడా నియమించినటువంటి పరిస్థితులు అయితే హర్షవర్ధన్ నియమించినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అయితే ఇవాళ మరోసారి 2 రోజులుగా మనం చూస్తున్నాం ఏదైతే ఈ దర్యాప్తులో భాగంగా ఈ యొక్క నివేదికలో ప్రభుత్వాన్ని సమర్పించే భాగంగా అధికారుల నుంచి కూడా సత్యనారాయణ మూర్తి క్షుణ్ణంగా వాళ్ళని విచారించినటువంటి పరిస్థితి గత 2-3 రోజులుగా అయితే నెలకొందని చెప్పాలి. అందులో భాగంగానే నిన్న ఈవో శ్యామలరావు కావచ్చు, అటు ఎస్పీ కావచ్చు, కలెక్టర్ కూడా నిన్న విచారణకు హాజరైనటువంటి పరిస్థితి. అయితే నేడు కూడా అదే రకమైనటువంటి అధికారులంతా కూడా ఈ దర్యాప్తు చేస్తున్నటువంటి సత్యనారాయణ మూర్తి అనేక ఆధారాలు అధికారుల వద్ద నుంచి కూడా స్వీకరించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఒక రకంగా ఒక కొలిక్కి ఈ యొక్క దర్యాప్తు ఒక కొలిక్కి వచ్చినట్టుగా కూడా మనం భావించాల్సి ఉంది. అయితే దర్యాప్తు మొత్తం కూడా ఎండింగ్ దశకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి నివేదిక సత్యనారాయణ మూర్తి సమర్పించబోతున్నారో, ఎవరు దోషులుగా దీంతో తేలబోతున్నారో అనేది మాత్రం ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.